సో మీరు ఎస్పెషల్లీ ఇంటర్వ్యూస్ అటెండ్ అయినప్పుడు ఫ్రెషర్స్ హెచ్ఆర్ ఇంటర్వ్యూ అంటే మీరు టెక్నికల్ ఇంటర్వ్యూ క్లియర్ అయిపోయిన తర్వాత హెచ్ఆర్ ఇంటర్వ్యూ కూడా ఖచ్చితంగా కీ రోల్ ప్లే చేస్తుంది. సో హెచ్ఆర్ ఇంటర్వ్యూ అనేది ఎలిమినేషన్ రౌండ్ కంటే కూడా మీ ప్రొఫైల్ని అర్థం చేసుకోవటం, అలాగే మీ మైండ్ సెట్ కంపెనీ వాల్యూస్కి, కంపెనీ విజన్కి ఎలైన్ అయి ఉందా లేదా, సో ఇలాంటి విషయాల మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు. సో ఆ హెచ్ఆర్ రౌండ్లో ఫ్రీక్వెంట్గా అడిగే క్వశ్చన్స్ కొన్ని చూద్దాం మనం. యాజ్ యూజువల్ హెచ్ఆర్ రౌండ్కి మీరు వెళ్ళినప్పుడు టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అనే క్వశ్చన్ అడుగుతారు. అలాగే వాట్ ఆర్ యువర్ స్ట్రెంగ్స్ అండ్ వీక్నెస్, అలాగే వై డూ యూ వాంట్ టు జాయిన్ అవర్ కంపెనీ, వేర్ డూ యూ సీ యువర్ సెల్ఫ్ ఇన్ నెక్స్ట్ 5 years, why should we hire you, tell me about a challenging situation you faced in your academics or career, what are your salary expectations, are you ready to relocate or work in shifts, how do you handle any failure or criticism or any tough scenario, and do you have any questions for us. ఇలాంటి క్వశ్చన్స్ జనరల్గా అడుగుతూ ఉంటారు. సో ఇందులో మీరు హెచ్ఆర్ ఇంటర్వ్యూని ఫోకస్ చేసేటప్పుడు ఫస్ట్ టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అన్నప్పుడు ఖచ్చితంగా మీరు మీ ఒక స్ట్రక్చర్ ప్లాన్ చేసుకోండి. మీ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్, ప్రాజెక్ట్స్ ఏంటి, స్కిల్స్ ఏంటి, మీ కెరీర్ గోల్ ఏంటి, అలాగే వాట్ ఆర్ యువర్ స్ట్రెంగ్స్ అండ్ వీక్నెస్ అని అడిగినప్పుడు డెఫినెట్గా మీలో ఉన్న స్ట్రెంగ్త్ న్యాచురల్గా అంటే ప్రాక్టికల్ ఆన్సర్ ఇవ్వండి. ఏదో గూగుల్ లాంటి ఆన్సర్ కాకుండా అంటే మీరు వాట్ ఈజ్ యువర్ స్ట్రెంగ్త్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు క్విక్ లెర్నర్, లేకపోతే మీరు టీమ్ ప్లేయర్, వెన్ ఎనీ టఫ్ సినారియో కమ్స్ యూ టేక్ ద లీడర్షిప్ కైండ్ ఆఫ్ ఎ థింగ్. ప్రాక్టికల్గా మీరు నిజంగా మీ స్ట్రెంగ్త్ ఏంటి, అలాగే మీరు వీక్నెస్ని ప్రజెంట్ చేసేటప్పుడు కూడా దాన్ని ఎంతవరకు మనం పాలిష్డ్ వేలో చెప్పొచ్చు, ఎంతవరకు దాన్ని పాజిటివ్ వేలో చెప్పొచ్చు అనే దాని మీద కూడా ఎక్కువగా అంటే ఫర్ ఎగ్జాంపుల్ టూ ఎమోషనల్. సో టూ ఎమోషనల్ అనేది నెగిటివ్ సెన్స్ గా చెప్తారా, పాజిటివ్ సెన్స్ గా చెప్తారా అనే దాన్ని బట్టి కూడా ఆధారపడి ఉంటుంది అది. సో రిపిటేటివ్ థింగ్స్ మీకు ఇష్టం ఉండదు అంటే రిపిటేటివ్ థింగ్స్ ఇష్టం ఉండకపోవడం అనేది పాజిటివ్ థింగ్ అది. సో మనం హౌ యూ ఆన్సర్ టు యువర్ వీక్నెస్ అనేది కూడా ప్లాన్ చేసుకోండి. మీ రిలవెంట్ ఆన్సర్ అయితే బెటర్ అది. అలాగే వై డూ యూ వాంట్ టు జాయిన్ అవర్ కంపెనీ అన్నప్పుడు సో డెఫినెట్ గా మీరు ఏ కంపెనీ ఇంటర్వ్యూకి అయితే వెళ్తున్నారో ఆ కంపెనీ గురించి స్టడీ చేయండి, ఆ వెబ్సైట్ స్టడీ చేయండి, సో కంపెనీ ప్రొఫైల్ని అర్థం చేసుకోండి, వాళ్ళ గురించి అంటే ఆ కంపెనీ గురించి లింక్డ్ఇన్ లో ఏముంది, వాళ్ళ మెయిన్ ఫోకస్ ఏరియాస్ ఏంటి. సో వాటిని కానీ స్టడీ చేసి మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అయితే యూ కెన్ ప్లాన్ ఏ బెటర్ వే. ఫర్ ఎగ్జాంపుల్ ఆ కంపెనీ టెక్ స్టాక్ నచ్చింది, ఆ కంపెనీ డొమైన్ నచ్చింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ కంపెనీ బ్యాంకింగ్ డొమైన్ లో వర్క్ చేస్తుంది, యూ లైక్ బ్యాంకింగ్ డొమైన్, ఇలాంటివి చెప్పొచ్చు మీరు. అలాగే వేర్ డు యూ సీ యువర్ సెల్ఫ్ ఇన్ 5 years అన్నప్పుడు డెఫినెట్ గా యూ షో అంటే ఈ క్వశ్చన్కి మీరు మీ ప్యాషన్ ఎక్స్ప్రెస్ చేయండి. అంటే నేను ఐ వాంటెడ్ టు డామినేట్ ఇన్ టెక్, ఐ వాంటెడ్ టు బి వెరీ కంప్లీట్ అడ్వాన్స్డ్ సర్టిఫికేషన్స్ ఇన్ ద టెక్ సైడ్, అండ్ ఐ వాంటెడ్ టు బికమ్ ఏ కంప్లీట్ ఎండ్ టు ఎండ్ ప్రొడక్ట్ డెవలపర్ కైండ్ ఆఫ్ ఎ థింగ్. సో అంటే ఆ రోల్లో ఎక్స్పర్ట్ అవుతాను అనేటటువంటి మీనింగ్ వచ్చేలాగా చెప్పడం బెటర్. అలాగే వై డు వి హైర్ యూ అన్నప్పుడు యూ కెన్ టాక్ అబౌట్ వాట్ ఆర్ యువర్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ యు ఆర్ హ్యావింగ్, మీ హ్యాండ్స్ ఆన్ ప్రాజెక్ట్స్ ఏంటి, న్యూ థింగ్స్ లెర్నింగ్ అనేది ఎంత ఇంట్రెస్ట్ ఉంటుంది, అండ్ మీ కాంట్రిబ్యూషన్స్ ఏమున్నాయి, ఇలాంటివి కొన్ని ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ ఇవ్వడానికి ట్రై చేయండి. అలాగే టెల్ మీ అబౌట్ యువర్ ఛాలెంజింగ్ సిచ్యువేషన్ యూ ఫేస్డ్ అన్నప్పుడు సో డెఫినెట్ గా మీరు మీ కాలేజ్లో చేసిన ప్రాజెక్ట్ లో కానీ లేదా మీ కాలేజ్లో మీరు చేసిన ఇంటర్న్షిప్ లో కానీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మెనీ స్టూడెంట్స్ ఇన్ మై క్లాస్ ఫెయిల్ టు డూ API ఇంటిగ్రేషన్, AI ఇంటిగ్రేషన్, బట్ ఐ క్విక్లీ లెర్న్ దట్ సబ్జెక్ట్ అండ్ ఐ సాల్వ్డ్ ఇట్ which helped to not only to your project అది మిగతా వాళ్ళ ప్రాజెక్ట్స్ కూడా హెల్ప్ చేస్తున్నటువంటి ఒక థింగ్ వచ్చేలాగా మీరు చెప్పొచ్చు. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్ గా క్వాంటమ్ కంప్యూటింగ్ వచ్చింది, నేను క్వాంటమ్ కంప్యూటింగ్ నేర్చుకుని సో దాని మీద కొన్ని ప్రాజెక్ట్స్ చేయటం ద్వారా అంటే ఎవ్రీవన్ మీ కాలేజ్ లో ప్రొఫెసర్స్ అందరూ క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది ఛాలెంజింగ్ అనుకున్నారు, బట్ దానిలో ఉన్నటువంటి అంటే ఇది అడ్వాన్స్డ్ టెక్నాలజీ అయినా సరే అది నేను నేర్చుకుని దానిలో ఉన్నటువంటి ఒక ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయగలిగాను, దాని గురించి నేను ప్రజెంటేషన్ ఇవ్వగలిగాను. ఛాలెంజింగ్ సిచ్యువేషన్ అప్పుడు మీరు చూడాల్సింది ఏంటి అంటే ఈ ప్రాబ్లమ్ విచ్ ఇస్ ఎఫెక్టింగ్ ఎవ్రీవన్ ఇన్ ద మెనీ పీపుల్ కైండ్ ఆఫ్ థింగ్. అంటే ఒక ఛాలెంజింగ్ సిచ్యువేషన్ ని మీరు ఎలా ఓవర్కమ్ చేశారు అనేటటువంటిది ఎక్స్ప్రెస్ చేయడానికి ప్లాన్ చేయండి. అలాగే శాలరీ ఎక్స్పెక్టేషన్స్ అడిగినప్పుడు ఫ్రెషర్స్ అయితే డెఫినెట్ గా సో యూ కెన్ టెల్ యూ ఆర్ ఓపెన్ టు ద కంపెనీ స్టాండర్డ్స్ బికాస్ సో శాలరీ ఎక్స్పెక్టేషన్ కి ఫ్రెషర్ కి డెఫినెట్ గా వాళ్ళు ఒక రూల్స్ పెట్టుకుని వస్తారు వాళ్ళు. సో మీరు ఎక్కువ అడిగినంత మాత్రం ఎక్కువ ఇవ్వరు అక్కడ. సో ఆ రూల్స్ ప్రకారమే ఇస్తారు కాబట్టి అక్కడ మీ యాటిట్యూడ్ అనేది హెవీగా డిస్ప్లే చేయకుండా కంపెనీ స్టాండర్డ్స్ ప్రకారం
ప్రకారం నేను వర్క్ చేస్తాను, నాకు శాలరీ కంటే కూడా లెర్నింగ్ ఇంపార్టెంట్ అనే మైండ్ సెట్ ని పొలైట్ గా ఎక్స్ప్రెస్ చేయడం అనేది కూడా ఇంపార్టెంట్. సో ఆర్ యూ రెడీ టు రీలొకేట్ ఆర్ వర్క్ ఇన్ షిఫ్ట్స్ అన్నప్పుడు డెఫినెట్ గా యాజ్ ఎ ఫ్రెషర్ యువర్ ఫోకస్ ఈజ్ లెర్నింగ్, యువర్ ఫోకస్ ఈజ్ వర్కింగ్ ఇన్ దట్ కంపెనీ. అందుకని టూ మెనీ రిస్ట్రిక్షన్స్ పెట్టకండి. అప్పుడు ఏమవుతుంది అంటే సో మీరు అంటే నిజంగా ఐటీ ప్రాజెక్ట్స్ లో పెద్దగా షిఫ్ట్లు ఏమి ఉండవు. సో మనకి యూఎస్ షిఫ్ట్ లోనే ఎక్కువ ప్రాజెక్ట్స్ ఉంటాయి. రీలొకేషన్ కూడా వాళ్ళకి నీడ్ ఎక్కడ ఉంటే అక్కడికి షిఫ్ట్ చేస్తారు. సో జనరల్ గా ఎర్లీ స్టేజ్ ఆఫ్ ఫ్రెషర్ టైం పీరియడ్ లో మల్టిపుల్ లొకేషన్స్ లో వర్క్ చేస్తేనే మీరు ఎక్కువ నాలెడ్జ్ కూడా గెయిన్ చేస్తారు. కాబట్టి దాని రిస్ట్రిక్షన్స్ గా పెట్టకుండా పాజిటివ్ గా కన్వే చేయండి. ఏమని చెప్తారు? ఎస్ ఐఎమ్ సో ఫ్లెక్సిబుల్, యాక్చువల్లీ మై ప్యాషన్ ఈస్ టు వర్క్ ఇన్ మల్టిపుల్ లొకేషన్స్ అనేది కూడా మీరు ఎక్స్ప్రెస్ చేయండి. సో దట్ ఐ కెన్ గెయిన్ మోర్ ఎక్స్పీరియన్సెస్ ఆల్సో అన్నట్లుగా. అంటే ఐ విల్ గెట్ ఎ ఛాన్స్ టు వర్క్ విత్, ఇఫ్ ఐ వర్క్ ఇన్ Pune location, I will get a chance to work with Pune people. So these are our opportunities, like to express your positive thinking, your positive mindset and your positive attitude. So తర్వాత how do you handle any failure or criticism అడిగినప్పుడు ఫీడ్బ్యాక్ మెకానిజం గురించి మాట్లాడండి. అంటే ఏదైనా ఒక మీ ఆఫీస్ లో కానీ మీ కాలేజ్ లో కానీ సో నేను ఎప్పుడు కూడా ఓపెన్ టు టేక్ ఫీడ్బ్యాక్ ఉంటాను. నేను ఫీడ్బ్యాక్ తీసుకుని ఆ ఫీడ్బ్యాక్ నుంచి ఎలా నేర్చుకోవాలి అంటే ఫీడ్బ్యాక్ అనాలిసిస్ చేసుకోవటం, ఏ సిచ్యువేషన్ వచ్చినా సరే అనాలిసిస్ చేసుకోవడం, ఫీడ్బ్యాక్ తీసుకోవడం, టూ మచ్ ఆఫ్ ఎమోషనల్ అవ్వకుండా దాని నుంచి లెర్నింగ్ కర్వ్ ఉండేలాగా చూసుకోవటం. సో ఇలాంటి క్వాలిటీస్ నేను డెవలప్ చేసుకున్నాను. ఇంతకుముందు ఫస్ట్ లో నేను కూడా ఎమోషనల్ గా ఫీల్ అయ్యేవాడిని, అసలు ప్రాబ్లమ్ అనాలిసిస్ చేయకుండా సో ఏదేదో థింక్ చేసేవాడిని. బట్ ఇప్పుడు నేను నేర్చుకుంది ఏంటి అంటే ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు అనాలిసిస్ చేయటం, అందులో బెస్ట్ సొల్యూషన్ ని ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేయటం, అసలు అందులో అయినా ఫెయిల్ అయితే ఎక్కడ ఫీడ్బ్యాక్ తీసుకోవటం. సో ఇలాంటివి నేర్చుకున్నాను నేను అనేది చెప్పొచ్చు మీరు. అలాగే డూ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ ఫర్ అస్ అడిగినప్పుడు సో యాక్ట్ స్మార్ట్లీ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్పొచ్చు మీరు కంటిన్యూస్ లెర్నింగ్ అంటే నాకు ఇంట్రెస్ట్, సో నేను రేపొద్దున మీ కంపెనీలో జాయిన్ అయినప్పుడు నాకు ఇంకా ఎక్స్ట్రా టెక్నాలజీస్ నేర్చుకోవాలంటే నాకు ఏమైనా సపోర్ట్ ఉంటుందా, కంటిన్యూస్ లెర్నింగ్ సపోర్ట్ ఉంటుందా, లేకపోతే నాకు ఏదైనా ఇన్నోవేట్ చేయాలి, నాకు కొత్తగా ఏదైనా ప్రొడక్ట్స్ డెవలప్ చేయాలి నా ఓన్ గా అనుకున్నప్పుడు సో నాకు ఏదైనా ఒక సపోర్టింగ్ మెకానిజం ఈ ఆర్గనైజేషన్ లో ఉంటుందా, అలాంటివి మాట్లాడితే అంటే వాళ్ళకి ఏమవుతుందంటే సో నువ్వు కొంత కంపెనీ గురించి రీసెర్చ్ చేసి వచ్చావు, నువ్వు రియల్ గా లైఫ్ లో గ్రో అవ్వాలనుకుంటున్నావు అనేటటువంటి ఒక స్ట్రాంగ్ ఇండికేషన్ ని మీరు హెచ్ఆర్ కి ఇచ్చిన వాళ్ళు అవుతారు. కాబట్టి సో జనరల్ గా సో హెచ్ఆర్ ఇంటర్వ్యూస్ లో ఫ్రెషర్స్ అడిగేటటువంటి టాప్ 10 క్వశ్చన్స్ అని చెప్పొచ్చు. ఇంకా చాలా క్వశ్చన్స్ ఉంటాయి. మనం ఎలా ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్ సిరీస్ చేస్తున్నాం మనం బీటెక్ అండ్ డిగ్రీ ఫ్రెషర్స్ కోసం, అందులో ఇది ఒక టాపిక్ ఇది. సో ఇంకా ఇలాంటి మరిన్ని టాపిక్స్ మనం వచ్చే వీడియోస్ లో చూద్దాం. సో చాలా మంది బీటెక్ ఆర్ డిగ్రీ స్టూడెంట్స్ ఫ్రెషర్ గా క్యాంపస్ సెలక్షన్స్కి వెళ్ళినప్పుడు సో టెక్నికల్ ఇంటర్వ్యూ ఎలా ప్లాన్ చేసుకోవాలి, మేనేజర్ రౌండ్ ఆఫ్ ఇంటర్వ్యూ ఎలా ప్లాన్ చేసుకోవాలి, హెచ్ఆర్ ఇంటర్వ్యూ ఎలా ప్లాన్ చేసుకోవాలి, కొంతమందికి ఒక రౌండ్ క్లియర్ అవుతుంది, ఇంకో రౌండ్లో ఫెయిల్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. సో మీ ఇంటర్వ్యూ ప్రిపరేషన్ ఎలా ప్లాన్ చేసుకోవాలి అనేటటువంటి గైడెన్స్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో నెంబర్కి కాల్ చేసి నా అపాయింట్మెంట్ తీసుకుని మాట్లాడచ్చు. థ్యాంక్ యూ.